ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరికెరుక అని ఒక కవిగారు ఎప్పుడో అన్నారు. రాజకీయాలలో ఇది మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం నుంచి రాజకీయ సన్యాసం చేస్తున్నానని ప్రకటించడం ఈ కోవలోకే వస్తుంది. గతంలో ఎక్స్ వేదికగా నికృష్టమైన పోస్టులు పెట్టిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై హుందాగా ఉంటానని ప్రకటించి మాట తప్పారు. ఈ కారణంగా ఇప్పుడు కూడా రాజకీయ సన్యాసం చేస్తున్నానన్న మాటకు కట్టుబడి ఉంటారో లేదో వేచి చూడాలి. పలు అవినీతి కేసులలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి A1 గా ఉండగా విజయసాయిరెడ్డి A2 గా ఉన్నారు. వీరిద్దరిని విడదీసి చూడలేం. అవినీతి విషయంలో అవిభక్త కవలలుగా చేయకూడని పనులన్నీ చేశారు. అలాంటి విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అన్న అనుమానం సహజంగానే కలుగుతూ ఉంటుంది. నిజానికి ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. 7 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన నాటి నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనను దూరం పెట్టారు. దీంతో ఆయన పార్టీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తూ వచ్చిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఒక దశలో భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తేవడంతో పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఇది కూడా విధిలేని స్థితిలోనే ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తనను దగ్గరకు రానివ్వదు కనుక భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలని కొన్ని రోజుల క్రితం ఆయన భావించారు. తనతో పాటు 7-8 మంది రాజ్యసభ సభ్యులను తీసుకొస్తానని, పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి మాట్లాడుకోవాల్సిందిగా అమిత్ షా ఆయనకు సూచించారు. దీంతో పీయూష్ ను కలిసిన విజయసాయి తనను బీజేపీలో చేర్చుకొనవలసిందిగా కోరారు. అయితే కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా తనను పార్టీలో చేర్చుకోలేమని పీయూష్ గోయల్ విజయసాయికి తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నిరభ్యంతర పత్రం పొందడానికై విజయసాయి చెయ్యని ప్రయత్నం లేదు. పార్టీ ముఖ్యులను కలిసి తన మనసులోని మాటను చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డిపై పెండింగ్ లో ఉన్న అవినీతి కేసులలో అప్రూవర్ గా మారితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి తాము క్లియరెన్స్ ఇస్తామని తెలుగుదేశం ముఖ్యులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన డైలమాలో పడ్డారు. ఒక దశలో ఆయన అప్రూవర్ గా మారడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే గొడ్డలి గుర్తుకు వచ్చి పీడకల రావడంతో మరుసటి రోజుకే ఆయన తన మనసు మార్చుకున్నారట. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏమి జరిగిందో అక్కడి సన్నివేశాల గురించి క్షుణ్ణంగా తెలిసినప్పటికీ పార్టీ ఆదేశం మేరకు వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించింది విజయసాయి రెడ్డే కావడం గమనార్హం. అవినీతి కేసులలో అప్రూవర్ గా మారితే తనకు ముప్పు తప్పదని భావించిన విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారని ఆయన సన్నిహితులు చెప్తారు. ఈ దశలోనే ఆయనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఇష్టంగానో అయిష్టంగానో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కూడా చంద్రబాబుపై తనకున్న ద్వేషాన్ని దాచుకోకుండా ఎక్స్ వేదికగా నోరు పారేసుకున్నారు. 2029 నాటికి చంద్రబాబు బతికుంటే అప్పుడు తాము అధికారంలోకి వచ్చి ఆయనను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి నోరు పారేసుకున్నారు. పనిలో పనిగా నాపై కూడా చెత్తారోపణలు చేస్తూ తన మనోవికారాలను బయట పెట్టుకున్నారు. బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరి తోక ముడిచారు. చంద్రబాబును తిడుతూనే జనసేనాని పవన్ కళ్యాణ్ ను కీర్తించారు. కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. విజయసాయిరెడ్డి మాటలకు చేతలకు పంతనుండదు. అందువల్లే ఆయన మాటలను రాజకీయాల్లో ఎవరూ విశ్వసించరు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధపడిన ఆ పార్టీ ముఖ్యులు ఆయనను సీరియస్ గా తీసుకోలేదు. అయినా కనబడిన వారందరినీ కలిసి జగన్మోహన్ రెడ్డితో కలిసి తాను ప్రయాణం చేయలేనని ఆయన వాపోతూ వచ్చారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి
తనను తరచుగా అవమానిస్తూ వచ్చినా విజయసాయి సహిస్తూ వచ్చారట. వాస్తవానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విజయసాయికి పరిచయం ఏర్పడిన నాటి నుంచి ఆ కుటుంబానికి విధేయుడిగా ఆయన ఉండిపోయారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడిటర్గా తన తెలివితేటలను ఉపయోగించి క్విట్ ప్రోకోకు తెరలేపారు. జగన్మోహన్ రెడ్డితో అనతి కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలను జగన్ పేరిట ఏర్పాటు చేస్తే షర్మిల పరిస్థితి ఏమిటి అని రాజశేఖర్ రెడ్డి ఆయనను నిలదీశారు. తోడబుట్టిన వాళ్ళు గిఫ్ట్ డీడ్లు చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి సర్ది చెప్పారు. సండూర్ పవర్ ఏర్పాటు నుంచి ఆ తర్వాత డజన్ల కొద్దీ సూట్ కేస్ కంపెనీల ఏర్పాటు వెనక విజయసాయిరెడ్డే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా విజయసాయి అనైతికంగా వ్యవహరించినందున ఆయన సర్టిఫికెట్ ను ఎందుకు రద్దు చేయకూడదు అంటూ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా చెన్నై విభాగం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై కూడా ఆయన హైకోర్టులో స్టే పొందారు.